పోలీసులు చెప్పారు కదా ఆ పరిస్థితి ఈరోజు చిన్నస్వామి స్టేడియం దగ్గర ఏమైంది? చిన్నస్వామి స్టేడియం దగ్గర ఏమైంది మీకు తెలుసు. వాళ్ళు విక్టరీ పరేడ్గా వస్తేనే తట్టుకోవాలని తెలిసిన తర్వాత చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎందుకు కట్టడి చేయలేదు? ఈరోజు 11 మంది బలవడానికి కారణం ఎవరు చెప్పాల్సిందే. ఈ దేశం ప్రశ్నిస్తోంది. ఈ దేశ యువత 11 మందిని కోల్పోయింది. 11 మంది కుటుంబం ఈరోజు ఆవేదన పడుతోంది. ఎవరు సమాధానం చెప్తారు? చిన్నస్వామి స్టేడియంకి మీకు తెలుసు 40,000 మంది మాత్రమే కెపాసిటీ అనుకున్నప్పుడు ఎందుకు ముందుగా ఆపే ప్రయత్నం చేయలేదు? ఇది 40,000 మంది మాత్రమే పడతారని తెలిసిన తర్వాత మీరు ఆ సరిహద్దుల్లోనో లేకపోతే అక్కడికి వెళ్ళే రూట్లలోనూ ట్రాఫిక్కి సంబంధించి అక్కడే నిలువరించి ఉండుంటే, లేకపోతే ఇక్కడ మీకు ట్రాఫిక్ గురించి తెలిసినప్పుడు, మరి ఒక స్టేడియంలో అంతమంది పట్టడం తెలిసినప్పుడు ఎందుకు సంబరాలు? ఒక మనిషిని చంపేసే సంబరాలు దేనికి? 11 మంది మరణించారు. 11 మంది మరణానికి కారకులైన దీనికి ఎవరు బాధ్యులు? మాట్లాడరు ఎందుకు? ఈరోజు ఆ పరిస్థితి చూడండి. ఎక్కడ అంతమంది చేరుకుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే దేనికి సంబరం? ఏం గెలిచావని సంబరం? 18 గంటలు కూడా ఆ సంబరం అంటే ఆనంద క్షణాలు 18 గంటలు కూడా లేకుండా చేసుకున్న ఎవరు కారకులు? ఆలోచించలేరా? ఈరోజు ఆ 11 మంది కుటుంబాలు ఎంత ఆవేదన పడతాయి, ఆ కుటుంబంలో ఎంత విషాదాన్ని నింపుంటాయి. నా కొడుకు లేకపోతే నా కూతురు లేకపోతే మా వాళ్ళు కోహ్లీని చూడడానికి వెళ్ళారమ్మా అని చెప్పి సంతోషంగా చెప్పుకున్నారు కొద్దిసేపటి క్రితం వరకు. అదే ఇంట్లో మా వాళ్ళకి లేరమ్మా అని చెప్పి ఆ తల్లు ఆ తండ్రు లేకపోతే ఆ కుటుంబము ఆవేదన చెందుతూ ఉంటే సమాధానం చెప్పగలరా? ఒక్కరైనా ఈరోజు అక్కడికి చేరుకున్న లక్షలాది మంది ఒక్కరైనా సమాధానం చెప్పగలరా? ఒక్కరైనా ఒక్క ప్రాణాన్నైనా తీసుకురాగలరా? విక్టరీ పరేడ్ 40,000 మంది కెపాసిటీ తెలిసిన తర్వాత ఎందుకు నిర్లక్ష్యం? ఇన్నాళ్ళు 17 ఏళ్ల తర్వాత గెలుచుకున్న కప్ కనీసం 17 గంటలు కూడా ఆనందం లేకుండా పోయింది. లక్షలాది మంది అక్కడికి చేరుకున్నారు అభిమానులు. ఏంటి వెర్రి 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 అభిమానం! నిన్న చూడండి, రాత్రి నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంతమంది ఇటు హైదరాబాద్లో ఇటు అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు, అమీర్పేట్ నుంచి అమోఘా వరకు, అమీర్పేట్ నుంచి పంజాగుట్ట వరకు, అమీర్పేట్ నుంచి మరి మైత్రివరం నుంచి ఇటు శారదా స్టూడియోస్ వరకు ఎక్కడ చూసినా లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చారు, సంబరాలు చేసుకున్నారు. కానీ ఎక్కడ ఒక చిన్న అపశృతి కూడా కనిపించలేదు. ఇదే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి. మరి అటువంటిది ఈరోజు ఏమైందండి? ఈరోజు మీ అభిమానం ఏమైంది? అదే అభిమాన క్రికెటర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కాసేపు సంయమనం పాటించి ఉండుంటే ఈరోజు ఇంతమంది ప్రాణాలు పోయిండేవి కాదు కదా. ఈరోజు చూడండి, 11 మంది ఆ తల్లిదండ్రులకు ఆవేదనకు ఎవరు చెప్తారు సమాధానం? రేపో మాపో ఉద్యోగం సంపాదించి ఉద్యోగాల్లో చేరి తమకు బాసరగా నిలవాల్సిన పిల్లలు తమ ముందు లేరంటే ఆ వెలితిని ఎవరు పూడ్చుతారు? మీ అభిమానం పూడ్చగలదా? చెప్పండి మీ సమాధానం. ఈ అభిమానం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆదుకోవాల్సిన అభిమానం ఈరోజు ఆడుకుంటే పరిస్థితి ఏంటి? ఒకసారి నేను స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు, ఇదే వేదిక మీద మనం చాలా సందర్భాల్లో క్రికెట్ని ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేశాం. బట్ నేను ఎప్పుడూ ఊహించలేదు ఇటువంటి సందర్భం మీద నేను మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పి. ఎలా చూడాలి? ఎందుకంటే మీరు చాలా కెరియర్ మీరు చూశారు జర్నలిస్ట్గా. ఎన్నో కప్పులు గెలిచాం, సంబరాలు చేసుకున్నాం, కానీ ఎప్పుడు ఇటువంటి దురదృష్టకర ఘటన జరగలేదు. సుధీర్ గారు, ఎలా చూస్తారు మీరు దీన్ని? చెప్పాలంటే సచిన్, యాక్చువల్లీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే నిన్న మనం ఎంత హ్యాపీగా డిస్కషన్ చేసుకున్నాము. ఆ తర్వాత గెలిచిన తర్వాత కూడా చాలా హ్యాపీగా మాట్లాడుకున్నాం 4-5 minutes వరకు. ఎందుకంటే కోహ్లీ జరగడం అనేది రియల్ గా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉంది. అండ్ అబ్సల్యూట్లీ వెరీ సాడ్ అండి. అండ్ ఇటువంటి సంఘటనలు జరగకూడదు. బట్ వాట్ హ్యాపెండ్ వి డోంట్ నో యాక్చువల్లీ. కంట్రోల్ తప్పారా, క్రౌడ్ కంట్రోల్ తప్పారా? బికాస్ దీస్ థింగ్స్ అఫ్ కోర్స్ కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బాగా
క్రేజ్ గేమ్ ఉంది కనుక, ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది కనుక వాళ్ళని కంట్రోల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ వాట్ హ్యాపెండ్ అనేది మనకు తెలియదు. అంటే సడన్ గా ఎక్కడైనా ఏదైనా ఎక్కువ బస్ట్ అయిపోయినారా, క్రౌడ్ బాగా మంది వచ్చి అక్కడ అంటే మనం రియల్ గా చెప్పాలంటే పోలీసులు కానీ వీళ్ళని కానీ కంట్రోల్ వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేం కొన్ని సిచ్యువేషన్స్ లో. బట్ ఎక్కడ ఏమైంది అనేది మనం స్టిల్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ సచిన్. బట్ వాట్ హ్యాపెన్ అంటే గతంలో ఇటు సచిన్ కావచ్చు, లేకపోతే ఓకే సచిన్ ఒక వ్యక్తి పేరు సంబంధించి కాదు, కానీ వరల్డ్ కప్ ఎన్ని వరల్డ్ కప్లు సాధించాం, కపిల్ దేవ్ నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు రోహిత్ శర్మ వరకు ఎన్ని కప్పులు మనం గెలిచాం. అప్పుడు కూడా మనం ఇలాగే వేదికల మీద సెలబ్రేట్ చేసుకున్నాం, వేదికల మీద వేడుగ్గా చేసుకున్నాం. కానీ ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి దాదాపుగా లేదని అంతవరకు నిన్న నైట్ కూడా బాగానే అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటే ఈ అభిమానుల్లో ఆ మార్పు ఎలా అంటే ఈ మార్పు ఎలా జరిగింది అనుకోవాలి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసి? ఒకటి వన్స్ ప్లేయర్స్ కమ్ టు నో దే విల్ నాట్ బి, ఆఫ్ కోర్స్ మన అందరికీ తెలుసు వాళ్ళు ఎలా ఎంత బాధ వాళ్ళకి కలుగుతుంది, బికాస్ దే డోంట్ ఎక్స్పెక్ట్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్. రియల్ గా చెప్పాలంటే సెలబ్రేషన్స్ మీరు అన్నట్టుగా ఇదేం సెలబ్రేషన్స్ కొత్త ఏం కాదు, అంటే ప్రతిసారి కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనేది కామన్ గా మనం చూస్తుంటాం. బట్ ఎక్కడ కంట్రోల్ తప్పింది, ఎలా అసలు యాక్చువల్ గా సడన్ గా ఏమైనా బస్ట్ అయిందా, వి డోంట్ నో యాక్చువల్లీ. బికాస్ మనం ఓన్లీ జస్ట్ ఇప్పుడు విన్నటువంటి వార్త ఏంటంటే కొంతమంది తొక్కిసలాటలో కొంతమందికి గాయమైంది, కొంతమంది అసలు యాక్చువల్ గా ఎంతమంది మృతి చెందారు, వి డోంట్ నో దట్ యాక్చువల్లీ. రియల్ రిపోర్ట్ అనేది తెలియదు. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ వెరీ సాడ్ అండ్ ఎందుకంటే ఇటువంటి విషయాలలో అఫ్ కోర్స్ బికాస్ మనం అంటే రియల్ గా చెప్పాలంటే కంట్రోల్ అనేది చేస్తూ వచ్చారు, లేదని కాదు. ఇప్పుడు బెంగళూరు లాంటి ప్లేస్ లో కూడా మంచి పోలీస్ కంట్రోల్ ఉంటుంది, మ్యాచెస్ జరిగినప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఈవెన్ వెన్ ఐ వెంట్ టు కవర్ ద మ్యాచెస్ ఆల్సో చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ. ద వే దే వర్ కంట్రోలింగ్ ద పబ్లిక్ యాక్చువల్లీ చాలా డీసెంట్ వేలో, అంటే మంచి ఎడ్యుకేటెడ్ దాంట్లోనే కనబడుతుంటారు మీకు. ఇక్కడ కూడా అసలు యాక్చువల్ గా స్పెక్టేటర్స్ కు చిన్న ప్రాబ్లం కాకుండానే చూసుకుంటూ ఉంటారు. అటువంటి కంట్రోల్ ప్రతి ఈవెన్ వి సా దట్ ఎవ్రీవేర్. హైదరాబాద్ లో జరిగినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా చూసుకోవడం. తర్వాత ఈవెన్ ఐ వెంట్ టు లక్నో, ఐ వెంట్ టు ఈ సంవత్సరం కొన్ని సెంటర్స్ లో వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం కనబడ్డది. ఈవెన్ లక్నోలో రియల్ గా చెప్పాలంటే సచిన్ ఎంత అద్భుతంగా అసలు యాక్చువల్ గా క్యూలో నిలబెట్టి ఒక్కొక్కరిని పంపించారంటే ఐ వాజ్ అమేజ్డ్ యాక్చువల్లీ. హైదరాబాద్ లో సేమ్ థింగ్ ఐసా, చెన్నైలో సేమ్ థింగ్ యాక్చువల్లీ. బెంగళూరులో కూడా ఎటువంటి ఇష్యూ కాలేదు. బట్ ఈ సెలబ్రేషన్ సమయంలో మేబీ సడన్ గా బికాస్ అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి టీం, బికాస్ కోహ్లీ టీం కు మన అందరికీ తెలుసు, కొంతమందికి ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఫ్యానటిక్స్ గా ఉంటారు రియల్ గా, అంటే వాళ్ళు క్రేజ్ అనేది అలా ఉంటుంది. సో ఆ విషయంలో ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పిదం జరిగిందా వి డోంట్ నో, బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ వెరీ సాడ్. ఇటువంటి జరగకుండా ఉండాలి. బట్ కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి, మనం దాన్ని కంట్రోల్ కూడా చేయలేం సచిన్ రియల్ గా చెప్పాలంటే. రైట్ సుధీర్ గారు, మీరు చాలా మ్యాచ్లకి మీరు వెళ్ళారు, చాలా మ్యాచ్లని లైవ్లో చూశారు. బట్ అప్పుడు క్రౌడ్ ఎటువంటి సినారియో ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు క్రౌడ్ ఎలా ఉంటూ ఉంటారు? ఎందుకంటే సాధారణంగా ఒక్కసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సచిన్. ఐ రిమెంబర్ యాక్చువల్లీ నేను ఇక్కడ జర్నలిజం నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నప్పుడు ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నటువంటి రోజుల్లో నాకు ఒక పోలీస్ ఆఫీసర్ పరిచయం అయినాడు. అండ్ ఈజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ యాక్చువల్లీ. ఆ తర్వాత అతడు క్రైమ్ ఇన్ఛార్జ్ కూడా అయిపోయినాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు. అండ్ అతడు ఏమన్నాడంటే ఐ వాంట్ టు సీ వన్ మ్యాచ్ అన్నాడు. సార్ రండి నేను తీసుకుపోతాను అన్నాను. అండ్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ రెగ్యులర్ జర్నలిస్ట్ గా అప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ లో ఫ్రీలాన్సర్ గా కూడా పనిచేశాను కొన్ని రోజులు. అప్పుడు నేను ఏమన్నానంటే సార్ నన్ను తీసుకుపోతాను అన్నాను. అండ్ ఐ టుక్ హిమ్ టు నాగ్పూర్ తీసుకుపోయిన తర్వాత ద వే అతనికి ఎటువంటి రిసెప్షన్ జరిగిందంటే మామూలుగా, బికాస్ ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్, ఒక బిగ్ పోలీస్ ఆఫీసర్. అరే ఇంత అసలు యాక్చువల్ గా రెస్పెక్ట్ ఇస్తారా జర్నలిస్టులకు, ఇంత రెస్పెక్ట్ ఇస్తారా స్పెక్టేటర్స్ కు, మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు అంత జాగ్రత్త తీసుకుంటారా అన్నటువంటి ఒక భావన తనలో ఫస్ట్ టైం చూసాను. అండ్ ఈ వాజ్ స్పెల్ బౌండ్ అయిపోయినాడు అక్కడ చూసి. అంటే అంత అద్భుతంగా కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఐ థింక్ ఎర్లీ 90s లో నేను అనుకుంటాను, వాజ్ ఇట్ అగైన్స్ శ్రీలంక, ఐ డోంట్ రిమెంబర్, నాగ్పూర్ లో ఒక గ్యాలరీ మొత్తం కూలిపోయింది రియల్ గా చెప్పాలంటే. అజరుద్దీన్ వాజ్ బ్యాటింగ్, గ్యాలరీ కూలిపోయింది, అండ్ అప్పుడు చాలా మంది చనిపోయినారు. సో